వారణాసి సినిమాకు గాను రాజమౌళి గారి ప్లానింగ్ మామూలుగా లేదు కదా. ఖచ్చితంగా ఒక 1 వీక్ కాదు కదా, 1 మంత్ లోపలే 2500 crores ఖచ్చితంగా వస్తాయి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్ అందరు కూడా. మరి ఆ రేంజ్లో కలెక్షన్స్ ఖచ్చితంగా వస్తాయి అని చెప్పేసి మనము నమ్మొచ్చా? సో వారణాసి సినిమా నుంచి ఎప్పుడెప్పుడు ఎదురు చూసే అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. అసలు ఇంత సడన్గా ఇస్తారని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం కోపంగా ఉన్నారు. ఎందుకంటే సినిమా పోస్టర్ అయితే వదిలేరు, ఏదో ఒక మెరుపు వచ్చి ఒక రాయి పడుతున్నట్టుగా ఏదో వారణాసి అని టైటిల్ బ్లూ కలర్ ఫినిషింగ్తో ఒక పోస్టర్ అయితే వదిలేరు అనమాట. దాంట్లో April 7, 2027 విడుదల అని అయితే క్లియర్గా తెలుస్తుంది. సో ఎన్ఎస్ఎస్ రాజమౌళి ఫిలిం అని ఉంది, వారణాసి అని ఉంది. అయితే ఈ పోస్టర్లో ఫ్యాన్స్కి వచ్చిన కోపం ఏంటంటే అందులో మహేష్ బాబు గారి పేరు ఎక్కడ, సో అంటే ఏంటి సినిమా ఎవరిది, రాజమౌళి గారిదైనా, ఆయనే చేసుకుంటారా అని చెప్పి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అయితే చిర్రెత్తిపోతున్నారు అనమాట. సో మరి అది మూవీ టీం వాళ్ళకి తెలిసి చేశారా లేకపోతే ఏదో చెయ్యాలి కదా రిలీజ్ డేట్ ప్రకటించేస్తారా? అండ్ రిలీజ్ డేట్ ప్రకటించే విధానం ఇదేనా? ఒక పోస్టర్ వదిలేసి సైలెంట్గా మాకు ఫ్యాన్స్కి మేము చెప్తే ఆ రిలీజ్ డేట్కి కావాల్సిన ఏర్పాట్లు మేము చేసుకుంటాము, మీరు ఒక పోస్టర్తోనో ఒక చిన్న వీడియోతోనో చెప్తే బాగుండేది కదా అని చెప్పి ఫ్యాన్స్ అయితే అడుగుతూ ఉన్నారనమాట. బట్ ఏదేమైనా కానీ ఆ అప్డేట్ రావడం చాలామంది ఇండస్ట్రీ సర్కిల్స్ అందరికి కూడా షాక్గా ఉంది. ఏంటి ఇంత సడన్గా వదిలేసారు, రాజమౌళి గారు ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేస్తున్నారా, సో మరి ఆ టైంకి సినిమా తీసుకొస్తారనే డౌట్ ప్రతి ఒక్క ఆర్టికల్లోనూ ఉందన్నమాట. ఎందుకంటే అంత డౌట్ రావడానికి కారణం ఏంటంటే రాజమౌళి గారు తీసుకునే టైము. ఏ సినిమాకైనా ఆయన ఖచ్చితంగా 3 ఏళ్ల పాటు తీసుకుని దాన్ని తీర్చిదిద్దారనమాట. అది పార్ట్ 1 అయినా, స్టాండ్ అలోన్ ఫిల్మ్ అయినా, పార్ట్ 2 ఫిల్మ్ అయినా కానీ. సో మరి ఈ సినిమాకి ఇప్పుడే ఈ మధ్యన కదా షూటింగ్ స్టార్ట్ చేశారు, అప్పుడే రెడీ అయిపోతుందా, ఆ టైంకి విఎఫ్ఎక్స్ వరకు పోస్ట్ ప్రొడక్షన్ చేయగలుగుతారా అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఫిల్మ్ ట్రేడర్స్ అందరికీ కూడా చాలా షాకింగ్గా ఉంది. సో మరి ఏదేమైనా కానీ అంత కాన్ఫిడెంట్గా పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సో మరి ఏమీ సందడి లేకుండా అందులోనూ వదిలిన పోస్టర్ మహేష్ బాబు గారి పేరు లేకుండా వదలడం మటుకి వాళ్ళకి కొంచెం అసంతృప్తిగా అయితే మిగిలింది. అంటే పేరనే కాదు, ఇప్పుడు నార్మల్గా ఒక సినిమాకి, అది కూడా రాజమౌళి గారు, అది కూడా వరల్డ్ వైడ్గా పజినటువంటి ఈ సినిమాకి సంబంధించి ఒక టైటిల్ని రిలీజ్ చేస్తున్నారు. అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది సినిమా అని చెప్పేసి చెప్తున్నారు అంటే దానికి ఒక హీరోకి సంబంధించి కావచ్చు, ఆ సినిమాకి సంబంధించి కావచ్చు, ఎలాంటి పోస్టర్లు వేస్తారు అని చెప్పేసి, మా హీరో ఎట్లా ఉంటాడని చెప్పేసి ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు. సో అలాంటిది కనీసం ఆ హీరో గారి ఫోటో కూడా లేకుండా, ఏది లేకుండా రీసెంట్గా మన రీజనల్ ఫిలిం అనిల్ రావుపూడి గారు ప్రమోషన్స్ ఎట్లా చేస్తున్నారు. సో మనశంకర ప్రసాద్ టైటిల్ వదిలినప్పుడు ఆయన ఆ డేట్ ఏదైతే రిలీజ్ డేట్ ఉంటుందో చాలా పెద్ద హైలైట్గా దించారనమాట, ఒక చిన్న మీడియా ఈవెంట్ లాగా పెట్టి. సో కనీసం ఆ మీడియా కన్నా కూడా ప్రెస్ మీట్ లాంటిది పెట్టి పలానా టైంకి రిలీజ్ చేస్తున్నామని చెప్పకుండా ఇంత సడన్గా వదలడం ఏంటి? సో మాకు అప్డేట్ వస్తుందని మాకు ముందు చెప్పాలి కదా, ఏది చెప్పకుండా మీకు నచ్చినట్టు ప్రమోషన్లు చేసుకుంటే ఏంటని ఫ్యాన్స్ అయితే, ఎందుకంటే ఈ రోజుల్లో ఫ్యాన్స్కి సినిమా కన్నా ముఖ్యం అప్డేట్లు. సో అప్డేట్తో కడుపు నింపుకుంటున్నారు అనమాట. సినిమా బాగున్నా బాగపోయినా సినిమాకి ముందు వచ్చే అప్డేట్లు ఏవైతే ఉన్నాయో అవి టైంకి ఎట్లా ఇస్తున్నారు ఏంటి అనేది చాలా క్లియర్గా మెయింటైన్ చేయాలి. సో మరి ఎందుకంటే ఇంకో హీరో రికార్డు ఏదైనా పోస్టర్ వచ్చినా ఏదన్నా వచ్చినా ఆ రికార్డుని మేము దాటాలనే ఒక కసి ఫ్యాన్స్లో ఉంటుంది. సో మరి వాళ్ళని అర్థం చేసుకునే ప్రమోషన్ టీం కూడా దాని దిశగా వెళ్తే బాగుంటుందని చాలామంది కోరుకుంటున్నారు. బట్ ఏదేమైనా ఆ రిలీజ్ డేట్ చూడటం చాలా హ్యాపీగా ఉంది. మరి అంత తొందరగా నిజంగా వస్తే కనుక రాజమౌళి గారికి అందరూ ఘన సన్మానం చేయాల్సిందే.